So the one finger is this way, another finger when it joins together. One, the punch is stronger. Two, you're sending a political message. This is one way of killing people. But is it possible for you? The other possibility is hit that Verma at the bad man inside you. Correct. Don't do it. Then you have the right to ask the other man, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు? మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి అని అక్కడ గురుగారు చెప్తున్నారు. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు. ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు. ఇది చాలా డిమానిక్ ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కళ చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు, మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా, యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మాకు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్టైమ్స్ యాజ్ హి సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఈ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ that is how much expectation and imagination is there. So the job of a screenwriter is very difficult.